హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రపంచ విజ్ఞానంగా ఈనాడు ఎడిటోరియల్ను ఐక్యరాజ్య సమితి కర్తవ్యం అనేటువంటి అంశంగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఐక్యరాజ్య సమితి కర్తవ్యం, ఈనాడు ఎడిటోరియల్. నిస్తేజంగా ఐక్యరాజ్య సమితి. పశ్చిమాసియాలో ఏడాది కిందట ఆజ్యం పోసుకున్న యుద్ధ జ్వాలలు నిండు జీవితాలను ఎన్నింటినో నిలువున దహించి వేస్తున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ పరస్పరం కత్తులు దూసుకుంటూ ఉండటంతో ఇప్పుడు అక్కడ శాంతి అగమ్యగోచరమవుతుంది. మరోవైపు 2.5 ఏళ్లుగా రావణ కాస్తంగా రగులుతున్న రష్యా ఉక్రెయిన్ సంక్షోభం అనేక విపరిణామాలకు కారణమవుతుంది. ప్రపంచం గుండెలపై పెనుకుంపట్లుగా పరిణమించిన ఈ యుద్ధాలను నివారించడంలో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వారిపై ఇజ్రాయిల్ తాజాగా నిషేధాజ్ఞలు విధించడం కాగితంపై పులిగా మిగిలిపోయిన ఐక్యరాజ్య సమితి దయనీయావస్థకు అద్దం పడుతోంది. గాజాలో తక్షణ కాల్పుల విరమణకు పిలుపును ఇచ్చిన గుటెరస్ ఇజ్రాయిల్ ఒంటెత్తు పోకడలను ఖండిస్తున్నారు. ఆయనపై టెలవీస్ ఆగ్రహానికి అదే కారణం కావచ్చు. కానీ ఒట్టి మాటలే తప్ప ఆయా దేశాల నడుమ ఉద్రిక్తతలను చల్లార్చి శాంతిని పునరుద్ధరించడంలో ఐక్యరాజ్య సమితి సదా చేతులెత్తేస్తుంది. కాలానుగుణమైన సంస్కరణలకు దూరంగా ఉండిపోవటం ఐక్యరాజ్య సమితి అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ నివారణలో నానాజాతి సమితి దారుణ వైఫల్యం తరువాత అలాంటి పెను ఉత్పాతం మళ్ళీ తలెత్తకుండా చూడటమే ప్రధాన ఆశయంగా 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. తదనంతర కాలంలో పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ తదితర అంశాలు, వాటి పరిరక్షణలో భాగంగా అది చేయవలసినటువంటి శాంతి భద్రతలు, తదనంతర కాలంలో పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ తదితర అంశాల్లో విశ్వజనవాణిగా అది విస్తరించింది. అంతర్జాతీయ శాంతి భద్రతలు, దేశాల నడుమ స్నేహపూర్వక సంబంధాలు, వాటి వృద్ధి తదితర మేలిమి లక్ష్యాలను ఎన్నింటినో ఐక్యరాజ్య సమితి భుజాలకెత్తుకుంది. కానీ వాటి సాధనలో అది అనేకసార్లు చతికిలబడింది. ప్రచ్ఛన్న యుద్ధం మొదలు పలు దేశాల్లో లక్షల మందిని కబళించిన అంతర్యుద్ధాలు, దురాక్రమణలను ఐక్యరాజ్య సమితి నిలవరించలేకపోయింది. కోవిడ్పై యుద్ధంలోనూ అది తడబడింది. 51 దేశాలతో మొదలైన ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల సంఖ్య నేడు 193కు చేరింది. ఆనాటితో పోలిస్తే ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అవేమీ ఐక్యరాజ్య సమితిలో, ముఖ్యంగా అందులోని కీలక విభాగమైన భద్రతా మండలిలో ప్రతిఫలించడం లేదు. అందుకే ఐక్యరాజ్య సమితిని ఒక పాత కంపెనీతో సరిపోల్చిన కేంద్ర విదేశాంగ మంత్రి నిస్తేజమైన ఐక్యరాజ్య సమితి తీరును తాజాగా గ్రహించారు. భద్రతా మండలిలో
శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా దాదాపు 8 దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితిలో పెత్తనం చెలాయిస్తున్నాయి. స్వప్రయోజనాలు, తమ మిత్రుల కోసం వీటో అధికారాన్ని అవి యథేచ్ఛగా వాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా మండలిని ప్రజాస్వామీకరించి 6 దేశాలకు కొత్తగా శాశ్వత హోదా కల్పించాలని ఇండియా గట్టిగా పట్టుబడుతుంది. తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను పెంచాలని వాదిస్తుంది. ఆ మేరకు భద్రతా మండలి పునర్వ్యవస్థీకరణ సాధ్యపడకపోతే ప్రపంచ సవాళ్లను పరిష్కరించలేని అసమర్థ సంస్థగానే ఐక్యరాజ్యసమితి మిగిలిపోతుంది. అత్యధిక జనాభాకు నెలవైన భారత్ త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. వర్ధమాన దేశాలకు నాయకత్వం వహిస్తూ విశ్వశాంతి పరిరక్షణకు బలంగా గళమెత్తుతుంది. ఈ క్రమంలో భద్రతా మండలిలో ఇండియా శాశ్వత సభ్యత్వానికి అనేక దేశాలు మద్దతు పలుకుతున్నప్పటికీ చైనా మాత్రం మోకాలడ్డుతుంది. సమర్థ దౌత్య నీతితో డ్రాగన్ కుయుక్తులను భారత్ కట్టడి చెయ్యాలి. విశ్వమానవాళి శ్రేయానికి నిజమైన జవాబుదారుగా, అందరి సంస్థగా ఐక్యరాజ్యసమితి వెలుగు నీలాలంటే అందులో సంస్కరణలు అత్యావశ్యకం అంటూ నేడు ప్రపంచ స్థితిపై ఈనాడు ఎడిటోరియల్ అంశంగా ఐక్యరాజ్యసమితి కర్తవ్యం అనేటువంటి దాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు ప్రపంచ జ్ఞానం విశేషంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.